కృష్ణా జిల్లాల చరిత్రపై ఎలాంటి అవగాహన లేకుండా తన హయాంలో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి చేయాల్సిన అన్యాయమంతా చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్లో సరైన వాదనలు వినిపించడం లేదని సీఎం చంద్రబాబుపై నిందలేయడంపై సాగునీటి రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ తప్పుడు సమాచారంతో లేఖలు రాస్తున్నారని విమర్శిస్తున్నారు. 1996లో ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నాలు చేయడంపై నాడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కేంద్రం ఈ అంశంపై జోక్యం చేసుకుని పెంపును అడ్డుకోవాలని కోరుతూ అప్పటి సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తర్వాతే కర్ణాటకకు చెందిన దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఒత్తిడితో 1996 ఆగస్టు 11న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్, అస్సాం సీఎంలతో కమిటీని వేశారు. ఆ మర్నాడే కమిటీ సమావేశమై ఈ 4 రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్లతో సాంకేతిక కమిటీని నియమించింది. ఈ కమిటీ 1997 జనవరిలో ఆల్మట్టి ఎత్తు 519.6 మీటర్లు చాలని పెంచాల్సిన అవసరం లేదంటూ సీఎంల కమిటీకి నివేదిక అందజేసింది. ఈ కమిటీ సిఫార్సు మేరకే ఆల్మట్టి ఎత్తు పెంచే ప్రతిపాదన నిలిచిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు తీసుకున్న చొరవను దాచిపెట్టి ఎత్తు పెంచుతున్నా పట్టించుకోలేదంటూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్ అబద్ధమాడారు అని నిపుణులు ఎత్తి చూపుతున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే 2021లో కృష్ణా జలాల పంపకం బాధ్యతను ట్రిబ్యునల్ 2కి అప్పగిస్తూ కేంద్రం విధి విధానాలను ప్రకటించిందని, ఆ ఏడాది అక్టోబర్ 6న ఆయన ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు విధి విధానాల ప్రకటనపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని నిలదీశారు. అలాగే అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ఆయన నాటి జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడకుండా అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టులు చేపట్టినా కిమ్మనలేదని గుర్తు చేశారు. అన్నిటికీ మించి 2023లో తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి కేసీఆర్ కు లబ్ధి చేకూర్చేందుకు నాగార్జున సాగర్ డ్యాం పైకి ఏపీ పోలీస్ బలగాలను పంపారని తెలిపారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ట్రిబ్యునల్లో వాదనలు ఎలా ఉండాలో సలహాలు ఇవ్వకుండా రెచ్చగొట్టే ధోరణిలో సీఎంకు లేఖ రాయడం ఏమిటని నిపుణులు విమర్శిస్తున్నారు.